హాయ్ అండి. బిఎస్ఎస్ రుచులకు స్వాగతం అండి. ఇప్పుడు నేను కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు, నేను ఒక 1/2 కేజీ కాకరకాయలు ఇలా కడిగి శుభ్రంగా ఆరబెట్టానండి. పొద్దున్నే ముక్కలు చేసి పెట్టానండి. నేను ఇలా ముక్కలు చేసుకున్నానండి. మీకు చక్రాల్లో కావాలంటే చక్రాల్లో తరుక్కోండి, మీ ఇష్టం అండి. నాకు ఇలాగైతేనే, ఎందుకంటే ఇది ఊరిన కొద్దీ ముక్క కనిపించదండి. చక్రం అయితే ఇది అనుకోండి ముక్కలానే ఉంటుంది. అందుకనే నేను కొంచెం పొడుగ్గా తరుక్కుని పెట్టుకున్నానండి. లేత గింజలు తీయలేదండి, ముదురు గింజలు తీసేసాను. ముదురు గింజలు మీకు ఇష్టమైతే ఉంచుకోండి, లేకపోతే లేదు. నేను లేత గింజలు కదండి ఉంచేసాను, నేను బాగుంటుందండి, అందుకనే ఉంచాను. దానికి కావలసిన పదార్థాలు ఆవాలు, మెంతులు, పసుపు, అంతే అండి. ఇంగువ, చూడండి కారము ఆ ముక్కలు మగ్గాక దాన్ని బట్టి వేసుకుందామండి కారం. ఇదిగోండి ఉప్పు, రుచికి సరిపడ ఉప్పు వేసుకుందామండి. ఇదిగోండి చింతపండు, చిక్కగా పులుసు పిసికి పెట్టానండి. ఇది ఉడకాలి చింతపండు పులుసు. ఇప్పుడు దీంతో తీపి నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చండి. ఈ చింతపండు పులుసులోనే కాస్త బెల్లం ముక్క వేసామనుకోండి, ఉడుకుతుంటుంది బెల్లం చింతపండు పులుసులో, అది తీపి నిల్వ పచ్చడి అంటారు. ఇది మామూలు నిల్వ పచ్చడి అండి. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. స్టవ్ వెలిగించి పెట్టానండి. ముందు దీంట్లో పల్లి ఆయిల్ వేయాలండి. దీంట్లో ముందు ఇప్పుడు ఆవాలు, మెంతులు వేగించుకుందామండి. చల్లారాలండి అవి. 1/2 కేజీ కదండి, దాంట్లో 1 స్పూను మెంతులు, 2 స్పూన్ల ఆవాలు వేయాలండి. సరిపోతాయండి, చాలు, అంతకంటే ఎక్కువ పట్టవండి. వేడెక్కిందండి, వేసేస్తున్నానండి. ఒకటి 2 స్పూన్లు అండి. మెంతులు 1 స్పూన్ అండి. ఆవాలు ఇంకో కొంచెం వేస్తున్నానండి. ఆవాలు ఘాటు బాగుంటుందండి, చాలా వేగించుకుందామండి. ఇవి వేగాక అప్పుడు కాకరకాయ ముక్కలు వేగించుకుందామండి. దీన్ని ఇన్స్టెంట్ కాకరకాయ నిల్వ పచ్చడి అంటారు, ఇన్స్టెంట్. ఎందుకంటే ఇవి పూర్వకాలం ఈ కాకరకాయల్ని ఉప్పేసి బాగా పిసికి చక్కగా ముక్క చితికిపోకుండా ఉప్పులో కలిపి ఒక అరగంట పెట్టి తర్వాత వాటిని ఎండలో పెట్టేవారండి. ఎండలో పెట్టి మాగా ఎలా కలుపుకుంటామండి, ఎండలో పెట్టి అలాగా ముక్కలు ఎండబెట్టి విరిస్తే విరిగేలాగా ఎండబెట్టాలి. ఎండబెట్టి అప్పుడు నిల్వ పచ్చడి కలిపేవారండి. అది సంవత్సరం అంతా నిల్వ ఉండేదండి. సంవత్సరం అంతా 6 నెలలు ఉండేది. 6 నెలలు 8 నెలలు అలా వరకు పచ్చడి విరిగిపోకుండా పాడైపోకుండా ఉండేదండి. ఇలాగ ఫ్రిడ్జ్లు అప్పుడు లేవు కదండి, ఫ్రిడ్జ్లు అప్పుడు పూర్వకాలం వాళ్ళు అలా చేసేవాళ్ళండి. జాడీలలో పెట్టేవారు. ఏదన్నా జాడీలోంచి పచ్చడి తీయాలంటే మడి కట్టుకుని, జాడీలకి ప్రత్యేకంగా పచ్చళ్ళకి జాడీలకి వేరే గది ఉండేది. మడి కట్టుకుని వెళ్ళి పచ్చడి తీసుకొచ్చేవాళ్ళు. మా చిన్నప్పుడు మడి కట్టుకునేవాళ్ళండి. మడి కట్టుకుని వెళ్ళి పచ్చళ్ళు తీసుకుని జాడీలోంచి తీసి తిరగమూత పెట్టేవారు. దీన్ని ఇన్స్టెంట్ అంటారండి. ఇది ఒక 1 నెల రోజులు ఉంటుంది, పాడవకుండా 4 రోజులు ఉంటుందండి. అసలు కరెక్ట్గా పట్టుకోవాలంటే ఫిబ్రవరి, మార్చిలో ఎండలు వస్తాయి కదండి, అప్పుడు పట్టాలండి పచ్చడి. అప్పుడు ఒక 5-6 కేజీలు కాకరకాయలు ఇలా ముక్కలు కోసి చక్కగా ఉప్పేసి పిండేసి బాగా, ఇప్పుడు ఎండబెట్టిన తర్వాత కలిపిన తర్వాత ఉప్పు సరిపోతే ఈ ఆవపిండిలో చింతపండు పులుసులో వేసేవాళ్ళు. సరిపోతే ఉప్పు తక్కువైతే
పచ్చడి పాడైపోతుంది, ఉప్పు తక్కువైంది అనుకుంటే ఏం చేసేవారంటే చింతపండు పులుసు పిసికేటప్పుడు ఆ చింతపండు పులుసులోనే కాస్త ఉప్పు వేసేసేవాళ్ళు. లేదంటే ఆవకాయ కలిపేటప్పుడు ఉప్పు తగ్గితే ఉప్పు చింతపండు అన్నీ సరిచూసుకుని తగ్గినప్పుడు ఉప్పు కలిపేవారు, కొట్టిన ఉప్పు. అప్పుడు రోకళ్ళు వేసి దంచేవాళ్ళండి ఉప్పుని, కొట్టిన ఉప్పు కలిపేవాళ్ళు. ఈ పచ్చడి ఊరిన కొద్దీ రుచి అండి. చింతపండు పులుసులో అప్పటికప్పుడు కలిపితే దాన్ని టేస్ట్ రాదండి. ఒకరోజు అయిపోయిన తర్వాత ఊరిన తర్వాత తింటే దాని టేస్ట్ తెలుస్తుందండి. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఇది పల్లి ఆయిల్తో కానీ నువ్వుల నూనెతో కానీ చేయాలి. నువ్వుల నూనె ఎంత నూనె వేసినా కనిపించదండి, అందుకని పల్లి ఆయిల్ అయితే బాగుంటుంది. ఇంకా అసలు తిరిగి చూసుకోక్కర్లేదండి పల్లి ఆయిల్ అయితే. నువ్వుల నూనె ఎంత నూనె వేసినట్టు తెలియదండి. అది ఇవి వేగిపోయినాయండి, తీసేద్దామండి. దీంట్లోనే కలిపేస్తాను పచ్చడి, తీసేద్దామండి. ఇవి వేగిపోయినాయి, తీసేసి కాకరకాయలు వేస్తానండి. పల్లి ఆయిల్ వేస్తున్నానండి. ఒకవేళ ముక్కల్లో కాస్త నూనె ఉన్నా పర్వాలేదండి, తిరగమాతలో వేసేస్తాం. మళ్ళీ నూనె వేయాలి కదండి తిరగమాతలో, అప్పుడు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. కొంచెం వేస్తున్నానండి. కాకరకాయ ముక్కలు వేసేసుకుందామండి. ఇది ఉడికాక కాకరకాయ ముక్కలు చింతపండు పులుసు ఉడకబెట్టుకుందామండి. ఇవి సిమ్లోనే మగ్గాలండి. కొంచెం చింతపండు పులుసు ఉడికాక ఈ ముక్కలు చింతపండు పులుసులో వేసేయాలండి. ఇన్స్టెంట్ కదండి, చింతపండు పులుసులో ఊరాలి, మళ్ళీ ఊరేలోపు ఎక్కువ నిలవ ఉండదు కదండి. అందుకని మనం చింతపండు పులుసులోనే ఉడకబెట్టేసుకున్నాం అనుకోండి ముక్కలు, మీకు అసలు తెలియదండి. చూపిస్తానండి మీకు ఎలా చేయాలో. ఒక 5 minutes మూత పెడదామండి. ఆవిరి శనగలు తగలకూడదండి. ఒకసారి చూద్దామండి. కొంచెం మగ్గాలండి. కొంచెం మగ్గాలండి. ఇదిగోండి పొడి రెడీ అయిపోయిందండి. ఈ పొడి అంతా పట్టేస్తుందండి. ముక్క పీల్చేసుకుంటుంది, పొడిని వేసేయాలండి. ఆ పొడంతా ఒకసారి చూద్దామండి. వేగినాయండి బాగా. ఇంకా కొంచెం వేగితే చాలండి. చింతపండు పులుసు ఉడకబెట్టుకుందాం. ఇవి చింతపండు పులుసులో కూడా కొంచెం ఉడకాలి. ఆ చేదు ఫ్లేవర్ తెలియకుండా ఉంటుందండి చింతపండు పులుసులో ఉడికితే. దీని చేదే రుచి అండి.
చేదే ఏమో టేస్ట్. ఇంకొక 5 మినిట్స్ చాలండి. ఒకసారి చూద్దామండి. చాలండి, ఈ వేగడం చాలు. ఇప్పుడు తీసేసి చింతపండు పులుసు వేసేసుకుందామండి. చాలు, తీసేస్తానండి. ఇప్పుడు ఈ చింతపండు పులుసు బాగా ఉడికిపోవాలండి. బాగా దగ్గరకంతా వచ్చేయాలి, బాగా ఉడికిపోవాలి. కొంచెం నీళ్ళు పోతామండి. చాలండి. బాగా ఉడికిపోయి దగ్గర కంటే వచ్చేయాలి. తీపి పచ్చడి చేసుకోవాలంటే అదేనండి, బెల్లం ఆవకాయ అలా వేస్తారు కదా, అలా చేయాలంటే దీంట్లోనే కాస్త ఈ చింతపండు పులుసులోనే కాస్త బెల్లం ముక్క వేసేసి ఉడకబెట్టేసుకోవాలి. తీపి పచ్చడి అంటారు దీన్ని, నిలవ పచ్చడి. కాకరకాయ ముక్కలు చల్లారాలి, మెంతి పొడి చల్లారిపోయిందండి, చింతపండు గుజ్జు చల్లారాలి. అప్పుడు పచ్చడి కలుపుకోవాలి. బాగా ఉడికిపోవాలి, ఇది దగ్గర గంట వచ్చేయాలి. దీంట్లో ఉప్పు వేసేసుకోవచ్చండి, కానీ తర్వాత వేద్దామండి. నేను 1/2 కేజీకి సుమారుగా చింతపండు పులుసు సుమారుగా వేసేసానండి. మీకు కొలత ప్రకారం కావాలంటే ఒక 40 గ్రామ్స్ వరకు చింతపండుని ఉడకబెట్టి పులుసు తీసుకోవాలండి. ఒక 40 గ్రామ్స్ వరకు పడుతుంది. ఇంకా కొంచెం గుజ్జు కావాలి ఎక్కువ ముక్క కంటే అంటే 50 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు చింతపండు. అప్పుడు కారం అలాగే వేయాలి, ఉప్పు కూడా దానికి తగ్గట్టుగానే వేయాలి. కానీ అది మెంతిపిండి ఆవపిండి మటుకు సరిపోతుందండి. 2 చెంచాల ఆవాలు, 1 చెంచా మెంతులు, అంతే. అవి మెజర్మెంట్స్ మారవండి, ఉప్పు కారమే కొలతలు మారుతాయి, అంతే. దీన్ని మూత పెట్టకూడదండి, ఇలాగే ఉడికించాలి. దీన్ని కొంచెం ఉడికాక చూపిస్తానండి. చూడండి ఎలా ఉడుకుతుంది. ఇంకా ఉడకాలండి ఇది. ఇంకా కొంచెం ఉడికాక కాకరకాయ ముక్కలు వేద్దామండి దీంట్లో. ఇది 2 నెలలు ఉంటుందండి పచ్చడి, ఏమవదు. కానీ నెల కంటే టేస్ట్ మారిపోతుందండి, 4 రోజుల్లో తినేయాలి. అందుకని కొద్దిగా పెట్టుకోవాలండి. కొద్దిగా పెట్టుకుంటే టేస్ట్ మారిపోకుండా చక్కగా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. కానీ ఓపికగా చేసుకోవాలండి, ఓపికగా పేషెన్స్గా చేసుకోవాలండి. రుచులు అమోఘమైన రుచులు ఉన్నాయండి, రుచికరమైన కూరలు చాలా ఉన్నాయండి.
పూర్వకాలం అలా తినేవాళ్ళు, బలంగా ఉండేవాళ్ళు. ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూనే ఉండేవారండి. అవి ఎండబెట్ట, ఇవి దంచుకోను, అవి చెయ్య, ఇది చెయ్య, ఆ పొడి చెయ్య, ఈ పొడి చెయ్య, అసలు ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండేవారండి. ఇంట్లో ఉండేవాళ్ళు కదండి ఆడవాళ్ళు, చేసుకుంటూ ఉండేవాళ్ళు. కొంచెం ఉడికాక ముక్కలు వేసేస్తానండి. కొంచెం ఉడకాలండి. ఇప్పుడు ముక్కలు వేసేద్దామండి. ఈ ముక్కలన్నీ వేసేస్తున్నానండి. ఈ చింతపండు అంతా ఈ ముక్కలకు పట్టేయాలి. కొత్త చింతపండు వచ్చిన రోజుల్లో పెట్టాలండి ఈ పచ్చడి. ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేస్తానండి, ముక్క బిరుసెక్కుతుంది. చింతపండులో ఏమన్నా తడి ఉంటే పోతుంది. ఇదిగోండి, 1 స్పూను, 2 స్పూన్లు చాలండి. ఎక్కువైపోతే మళ్ళీ తీలేమండి, తక్కువైతే కలుపుకోవచ్చు. మూత పెట్టకూడదండి. ఇంకా ఈ గుజ్జులో, చింతపండులో ఇవంతా ఉడకాలి. ఈ గుజ్జులో ఉప్పు వేసామండి. కారము, పసుపు కూడా వేసేస్తానండి ఇప్పుడు. చాలండి. ఈ ముక్క పాడవదండి, అసలు ఇలాగే ఉంటుంది. ఇంకా కొంచెం వేస్తానండి ఉప్పు, ఎందుకంటే చింతపండు ఉంది, కారం ఉంది. చాలండి. ఇంకా తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు తర్వాత, కారం వేసేసాక. కొంచెం మగ్గాలండి ఇప్పుడు. ఈ చింతపండు పులుసు అంతా తీసేసుకోవాలి దగ్గరికి. మగ్గాక చూపిస్తానండి. మగ్గాలి. చూడండి ఎలా మొత్తం పీల్చేసుకుంది. ఈ ముక్కకి పులుపు, ఉప్పు పట్టేసినాయండి. ఇంక ఈ ముక్క చెక్కు చెదరదు, ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనం పచ్చడి కలుపుకోవాలి. ఈ ముక్కలు తీసేస్తానండి. చూడండి ఎంత బాగున్నాయి ముక్కలు, అసలు ఎలా ఉన్నాయో చూసారా. మొత్తం చింతపండు, ఉప్పు పట్టేసింది, పసుపు చక్కగా పట్టేసినాయి ఈ ముక్కలకి. ఏమీ లేదు చింతపండులో, చింతపండు పులుసు ఏం లేదండి, ముక్కలకు పట్టేసినాయండి. ఇప్పుడు మనం పచ్చడి కలుపుకోవాలి. తిరగమూత పెట్టుకుని, తిరగమూత చల్లారాక పచ్చడి కలపాలండి. నేను మీకు ఈ ముక్కలు తీసేసి తిరగమూత చూపిస్తానండి. ఆవపిండి, మెంతిపిండి కొట్టేసుకున్నాం కదండి, కలిపేసి చల్లారిపోయింది, అది కొట్టేశాను. ఇదిగోండి చూసారా ఎలా ఉందో ఇది. అసలు ఈ ముక్క చెక్కు చెదరదండి, అసలు అల్టిమేట్గా ఉంటుంది పచ్చడి. మీకు రాదని కాదండి, నాకు వచ్చింది నేను చేసి చూపిస్తున్నానండి మీకు. నాకు మా పెద్దవాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నది మీకు చేసి చూపిస్తున్నానండి. దీన్ని ఇంకో రకంగా కూడా చేస్తారండి, అది చెయ్యాలంటే మార్చి రావాలండి. అందుకని ఇన్స్టెంట్గా ఇది చేస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి. మనం ఈ ఆయిల్లోనే కలుపుకోవాలి. ఈ ఆయిల్ కంప్లీట్గా చల్లారిపోవాలి.
ఇంకా కొంచెం వేసుకోవాలండి. పచ్చళ్ళకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, వేసుకుంటేనే రుచి. చాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఎండుమిరపకాయలు వేసేసానండి. కొంచెం వేడెక్కాక అప్పుడు ఇంకా దీంట్లో ఆవాలు అవి ఏమి వేయక్కర్లేదండి అస్సలు. బాగుండదండి అవన్నీ బాగుండవు, వేయకూడదండి. ఆవపిండి వేసేస్తున్నాం కదా, మెంతిపిండి వేసేసాము. ఇంకా పచ్చనపప్పు బద్దలు అది మీకు ఇష్టమైతే వేసుకోండి. కరివేపాకు అసలు అవేం వేయకూడదండి దీంట్లో. ఊరగాయ పచ్చళ్ళలో కరివేపాకు ఎలా వేస్తామండి? నిలవ పచ్చళ్ళలో ఏం వేయకూడదండి. ఆయిల్ కాగిపోయిందండి. ఈ మిరపకాయలు చాలండి వేపు. ఇంగు వేస్తున్నానండి. ఇదిగోండి ఇంగు చాలండి. ఇంగు చాలండి. స్టవ్ కట్టేసానండి. ఇప్పుడు ఇది చల్లారిపోయాక ఎలా కలపాలో చూపిస్తానండి. సరిపోలేదనుకోండి ఆయిల్, ఇంకా కాస్త వేడి చేసి చల్లారబెట్టి కలుపుకోండి అంతే. లేకపోతే ఇంకంతకంటే ఎక్కువ వేస్తే బాగుండదండి. అందుకని నేను వేసాను. ఇదే ఎక్కువ ఆయిల్ కరెక్ట్గా. ఒకవేళ మనం కలిపేసిన తర్వాత తగ్గిందనుకోండి, కొంచెం ఊరాక రేపు పొద్దునకి ఊరిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చేసిన తర్వాత సరిపోకపోతే ఇంకా కొంచెం ఆయిల్ వేడి చేసి చల్లారబెట్టి కలపండి అంతే. ఇప్పుడు చల్లారాక కలిపి చూపిస్తానండి. చల్లారిపోయిందండి ఆయిల్. ఇప్పుడు దీంట్లో ఈ కారం పట్టేస్తుందండి. ఈ కారం వేసేస్తున్నాను. ఈ మెంతిపిండి, ఈ ఆవపిండి వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కలు కూడా కలిపేస్తున్నానండి దీంట్లో. నేను వేసిన ఆయిల్ సరిపోయిందండి. ఇంతకంటే ఎక్కువ ఆయిల్ బాగోదండి. ఇది మామిడికాయ ఆవకాయ లాంటిది కాదు కదండి, సరిపోతుంది ఇది ఆయిల్. ఇంకా కొంచెం ఊరితే ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి. చాలండి. చూసారు ఎంత బాగుందో? అంతే అండి. కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూస్తానండి. సరిపోయిందండి. నేను వేసిన ఉప్పు, చింతపండు, కారం అన్నీ సరిపోయినాయండి. పర్ఫెక్ట్గా సరిపోయినాయి. కొంచెం అయితే ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి, పర్వాలేదు, చాలు. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేయకూడదండి.
మీకు చక్రాల్లో కావాలంటే చక్రాల్లో తరుక్కోండి, మీ ఇష్టం అండి. అది మీ టేస్ట్, మీ రుచిని బట్టి, మీ కంఫర్ట్ని బట్టి ముక్కలు మీ ఇష్టం వచ్చింది వేసుకోండి. నేనైతే ఇలా పొడుగ్గా ఉంటే బాగుంటాయని ఇలా వేసుకున్నాను. నేను ఎప్పుడు ఇలాగే వేస్తారండి, మా వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఇలాగే వేసేవాళ్ళు. రేపు చూశాక ఇంకా కొంచెం ఆయిల్ పోయాలంటే కాచి పోస్తానండి. రేపు ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. వచ్చాక చూసుకుని ఆయిల్ పోస్తానండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ ఆయిల్ సరిపోతుందండి. ఆయిల్ సరిపోతుంది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీస్తానండి. ఇప్పుడే కదండి మనం కలిపాము. ఆయిల్ అంతా బయటికి రావడానికి టైం పడుతుందండి. పుల్లగా భలే ఉందండి, కారంగా బాగుందండి పచ్చడి. చాలా బాగుంటుందండి పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇదిగోండి పచ్చడి. రేపటికి కొంచెం ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి. అప్పుడు మీకు కొంచెం ఆయిల్ కావాలంటే వేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయినాయండి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా డివోషన్ ఛానల్ లింక్ కూడా ఇస్తానండి, దాన్ని కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వంటకంతో కలుస్తానండి. బాయ్.